ఫెన్షన్లు జగన్మోహన్ రెడ్డి ఆడుతున్నటువంటి ఒక డ్రామా. ఫెన్షన్లు లేట్ చేయటం, అవ్వా తాతయ్యలకు, దివ్యాంగులకు, ఒంటరి మహిళలకు ప్రతి నెల 1వ తారీఖు నాడు ఫెన్షన్ ఇవ్వటం సాంప్రదాయం. గత ఎన్నో సంవత్సరాలుగా సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి 1వ తారీఖు ఫెన్షన్లు ఇవ్వటం అనేది. కానీ ఇక్కడ ఉన్నటువంటి మోసకారి సంక్షేమంతో జగన్మోహన్ రెడ్డి కుట్రపూరితమైనటువంటి వాతావరణంలో కుట్రతో ఫెన్షన్లు డిలే చేయటం ద్వారా చంద్రబాబు నాయుడు గారి మీద కుట్ర చేస్తున్న విధంగా ఉందని అవ్వాతాతల్ని, దివ్యాంగుల్ని, ఒంటరి మహిళల్ని, పెన్షన్దారులందరికీ కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. పెన్షన్ అనేటువంటిది గతంలో 200 రూపాయలు ఉండేటటువంటి పెన్షన్ని ఏకాయికిన 1800 పెంచి చంద్రబాబు నాయుడు గారు 2000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. తర్వాత 3000 రూపాయలు చేస్తానన్నారు. కానీ నువ్వు వచ్చావు, నువ్వు కుట్రపూరిత వాతావరణంతో మీ బాబాయిని గొడ్డలితో నరికి దాన్ని కుట్ర రూపంలో ప్రతిపక్షాల మీద వేయటానికి ప్రయత్నం చేశావు. కులాల మీద చిచ్చు పెట్టావు. ఈ రకంగా నీ యొక్క కుట్రలు కుతంత్రాల ఫలితంగా జరుగుతున్న పరిణామాలని పాత వాటిని రిపీట్ చేసి ఇప్పుడు కూడా నీ కుట్రతో ఫెన్షన్ని డిలే చేయడానికి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు కారణమని చెప్పాలనుకుంటున్నావు. కానీ నీ పప్పులు ఉడకవు జగన్మోహన్ రెడ్డి. ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే మార్చి 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఖజానాలో ఉన్నటువంటి 13,000 కోట్ల రూపాయలను 13,000 కోట్ల రూపాయలను నీ కాంట్రాక్టర్లకు నువ్వు పేమెంట్స్ చేసేసి ఖజానాలో నయా పైసా లేకుండా చెయ్యటం వల్ల నువ్వు డబ్బులు ఇయ్యలేకపోతున్నావు పెన్షన్దారులకి. ఆ కారణంగా నువ్వు డబ్బులు ఇయ్యలేకపోతే దాన్ని కుట్రగా దాన్ని తీసి సచివాలయ ఉద్యోగుల మీద ఎవరెవరో కుట్రలు చేస్తున్నారు, వాళ్ళు లేరు కాబట్టి నేను ఇయ్యలేకపోతున్నాననే నీ సమాధానం బ్రూమ్రాంగ్ అవుతోంది. నీకే ఒకవేళ సచివాలయ ఉద్యోగులు లేరనుకుంటే సెర్ఫ్, మెఫ్మా, విఆర్ఓలు, గ్రామ సేవికులు ఇట్లా ఎట్లా చూసినా కూడా 135,000 మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు. కలెక్టర్లు ఆల్రెడీ మీకు కలెక్టర్ కాన్ఫరెన్స్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి, మోసగారి జగన్మోహన్ రెడ్డి, కుట్రదారు జగన్మోహన్ రెడ్డి మీటింగ్ పెడితే కాన్ఫరెన్స్లో జవహర్ రెడ్డి చీఫ్ సెక్రటరీ, సెర్ఫ్ సిఇఓ మురళీధర్ రెడ్డి మీరందరూ కలిసి మీటింగ్ పెట్టినప్పుడు అన్ని జిల్లాల కలెక్టర్లు ఒకే రోజులో మేము పేమెంట్ చేయించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్తే మీరు మురళీధర్ రెడ్డి, జవహర్ రెడ్డి మీరు చెప్పినట్టుగా దానికి కుదరదు, 3వ తారీఖు నుంచి మొదలెడతాం అని మీరు దాటవేయటంలో ఉద్దేశం ఏంటి? ఖజానాలో డబ్బులు లేవు. నిన్న మళ్ళీ కొత్తగా 4,000 కోట్లు అప్పు చేసేదాకా మీ దగ్గర డబ్బులు లేవు. 1వ తారీఖు 2వ తారీఖు బ్యాంకు సెలవులు. ఎట్లాగా ఈ రకమైనటువంటి దారుణమైన పరిస్థితులు సృష్టించి అవ్వాతాతలకు, దివ్యాంగులకు, ఒంటరి మహిళలకు పెన్షన్ దొరకకుండా చేశావు. నీ మోసకారితనంతో, నీ కుట్రతనంతో, నీ కుట్ర ఈ రోజున బయటపడింది. ప్రజలందరూ గమనిస్తున్నారు. నీవు ఇవ్వలేని నీ అసమర్థతను, నీవు పెన్షన్లని సకాలంలో టైంకి ఇవ్వలేని నీ అసమర్థతను ఇతరుల మీద నెట్టివేయటాన్ని ఎవరు కూడా సహించట్లేదు. ప్రజలందరూ గుర్తిస్తున్నారు. వాళ్ళ దృష్టికి మేము ఇప్పటికే తీసుకెళ్ళాం. జగన్మోహన్ రెడ్డి కుట్ర ఇది. జగన్మోహన్ రెడ్డి వల్లే ఈ పెన్షన్లు లేట్ అయ్యాయి. జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అనేక అవకతవకల్లో 13,000 కోట్లు నీ సొంత కాంట్రాక్టర్లకి తాత, అవ్వ కడుపులు కొట్టి వాళ్ళ రోగాలకు మందులకు కొనుక్కునే శక్తిని తీసేసి ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి నువ్వు కాంట్రాక్టర్లకు ఇచ్చావంటే ఎంత సిగ్గుచేటు అని అడుగుతా ఉన్నా నేను.